జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఎవరితను నన్నెందుకు ఫాలో అవుతున్నాడు? మ్యాటర్ తేల్చేసుకుంటే పోతుంది. హాయ్ హలో హౌ ఆర్ యు? నేనెలా తెలుసు తనకి? అంత కన్ఫ్యూజన్ కానక్కర్లేదు, నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు రావు, నీతో కొంచెం మాట్లాడాలి. మీకు లక్ష్మి ఆంటీ మ్యాటర్ చెప్పలేదా? ఏ మ్యాటర్ అబ్బా? చెప్పింది, అందుకే నిన్ను పలకరించింది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ చాలా అవసరం, ఏమంటారు? అవునవును, క్లారిటీ గురించి ఇంకో మాట చెప్పడానికే లేదు. ఎవరికైనా క్లారిటీ కావాలి. అసలు నేను పలకరించింది కూడా క్లారిటీ కోసమే. లక్ష్మి ఆంటీ నా గురించి, నా ఒపీనియన్స్ గురించి మీకు క్లియర్ గా చెప్పింది కదా? చెప్పేసింది. కానీ దానికంటే ముందు లక్ష్మి ఆంటీ గురించి నీ ఒపీనియన్ ఏమిటో చెప్పు. చాలా మంచిది, కానీ ఆవిడ్ని చూస్తేనే జాలేస్తుంది. జాలేనికి ఆవిడ లక్షణంగానే ఉందిగా. పైకలా కనిపిస్తుంది, కానీ ఆవిడ లోపల ఏముందో మీకు తెలుసా? లోపల ఇంకేదో ఉందా? అంటే నాకు కొంత తెలుసు, కొంత తెలియదు. ఒక రహస్యం దాచడానికి ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది. అసలు మా ఇద్దరి పరిచయం కూడా ఆ రహస్యం వల్లనే. ఏమిటా రహస్యం? మరి టూ మచ్ సార్ మీరు. రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదు కదా. మీ గురించి చెప్పండి సార్. మీరు బిజినెస్ మ్యాన్ కదా? అవునవును, బిజినెస్. మిమ్మల్ని చూస్తుంటే మీకు డైవర్స్ అయినా అయి ఉండాలి, లేదా మీ భార్య అయినా పోయి ఉండాలి. Am I right? కాదు, నేను నా భార్యకు డైవర్స్ ఇవ్వలేదు, నా భార్య చచ్చిపోను లేదు. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేశావు? లక్ష్మి అడగమందా? మిస్టర్, నీకు అసలు కల్చర్ లేదు. ఇంట్లో భార్యను పెట్టుకుని నన్నేం చేద్దామని? నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నీకు కోట్లున్నాయి కదా అని నన్ను సెకండ్ సెటప్ గా ఉండమంటావా? హౌ డేర్ యూ? సెకండ్ సెటప్? అది కాదు. ఏది కాదు? మళ్ళీ నన్ను పలకరిస్తే పోలీసులకు అప్పచెప్తా, జాగ్రత్త. ఊరి నాయను, ఇప్పుడు ఈ పిల్లని మన లక్ష్మితో చెప్తుందేమో. ఎలా చెప్తుంది? ఆ లక్ష్మికు నేను తెలియదు కదా. ఏమైతే ఏం గాని మొత్తానికి నన్ను కూడా పెళ్లి కొడుకు అనుకుంటోంది. కుర్రాడు బాగున్నాడు సార్. వీడి మెమరీలో నీ భర్త తాలూకు జ్ఞాపకాలు రికార్డ్ చేసేస్తాను. ఇంటికి తీసుకెళ్ళు. వద్దు సార్, ఆయనకి లవర్ ఉంది. గుర్తులేదుగా? రేయ్, నాలిక చూపించు. సార్ ఆడు చూపించట్లేదు కదా సార్, మీ దగ్గర తీసుకొచ్చాం. ఇప్పుడు నాలిక చూపిస్తాను. మీరు చూపించలేరు. బెట్ ఎంత? 100 కాదు 1000. అరే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఉంటా, నేనే గెలుస్తాను. నర్స్, వీడి దగ్గర 1000 రూపాయలు తీసుకో. అయినా డాక్టర్ తో పెట్టేంట్రా. షటప్. ఇదిగో. తొండి చెప్పినా డాక్టర్ తో పెట్టి కడతావా? ఇంకెప్పుడు డాక్టర్స్ తో బెట్ కట్టకు. చచ్చినా కట్టను. ఈ డాక్టర్లు ట్రీట్మెంట్ కే కాదురా, బెట్ కట్టుకుని డబ్బులు దుబ్బుతున్నారు. నర్స్, మషీన్ ఆన్ చేయి. ఈ మషీన్ ని ఈ మధ్య జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేశాను. దీని వల్ల మనిషి మర్చిపోయిన ఏ విషయమైనా గుర్తొస్తుంది. ఆ పని చేయండి సార్.
ఇప్పుడు వచ్చింది, మూవ్మెంట్ వచ్చేసింది. ట్రీట్మెంట్ ఓవర్. వీడికి ఎన్నేళ్ల మెమరీ గుర్తొస్తుందో నేను ఇప్పుడే చెప్పలేను. 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 12 ఏళ్ళు. 12 ఈ సైకిల్ ఎక్కడైనా ఆగొచ్చు. ఓ 4 రోజుల తర్వాత నెక్స్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ ఇస్తాం. మరి అంతవరకు మేమేం చేయాలి సార్? వీడిని ఇంటికి మోసుకు వెళ్ళండి. మెల్కో వచ్చేదాకా వెయిట్ చేయండి. పర్సులో డబ్బులుంటాయి, ఇంటి బయట చెప్పులుంటాయి. నా పేరు నారద, ప్రైవేట్ డిటెక్టివ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి. మీ భార్య ఎవరినన్నా ఇష్టపడుతుందా, లేదా మీరెవరి భార్యనైనా ఇష్టపడుతున్నారా? రెండూ కాదు. అయితే మీకు నాతో ఏం పని? నా భార్య ఈ మధ్య నాకు చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళుతోంది. హోటల్స్ లో ఎవరెవరినో కలుస్తోంది. నా భార్య మీద నాకు అనుమానం లేదు, కాకపోతే నాకు చెప్పకుండా నా భార్య ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఉప్పు కారం లేని వెజిటేరియన్ కేసులా ఉంది. అయినా సరే మీకోసం టేకప్ చేస్తా. టేకప్ చేయటం అంటే ఎన్టీఆర్ ఫాలో 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 సాంగ్ లాగా ఆవిడని ఫాలో చేస్తా. ఆవిడ ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తుందో మొత్తం మీకు రిపోర్ట్ ఇస్తా. దానికి ఫీజు 5,000, కన్వీనియన్స్ 2,000, సీక్రెట్ చార్జెస్ 3,000. సీక్రెట్ చార్జా? అదేమిటి? ఆవిడ్ని మీరు ఫాలో అవ్వమన్నారని మీరు నాతో చెప్పారన్న విషయం నేను ఆవిడతో చెప్పకుండా ఉండడానికి అయ్యే ఫీజు. ఓహో, మొత్తం 10. ఎస్. ఇదిగో 10,000 నువ్వు అడిగిన అడ్వాన్స్. పని మొదలెట్టు. ఓకే. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఇవైపోయాక. అంటే అంటే అతి త్వరలో కలుద్దాం. ఓకే. జోకింగ్. లేచాక ఏం మాట్లాడతాడరా? అసలు మాట్లాడతాడో లేదని భయంగా ఉందిరా. ఆ డాక్టర్ గారు పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడు. నువ్వు బెట్ ఓడిపోయావనా? రే, ఆ డాక్టర్ ఇన్స్టెంట్ డాక్టర్ రా. చూడు, బోల్డ్ అంత ఎఫెక్ట్ ఉంటుంది. సరే. హాయ్ పింకీ, నా బంగారం. అంకుల్, నువ్వెందుకు అలా ప్రతిదానికి ఓవర్ గా రియాక్ట్ అవుతావు? నార్మల్ గా మాట్లాడలేవా? ఆడంతేలే అమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. బాబాయ్ ఎప్పుడు నిద్ర లేస్తాడు? లేస్తాడులే. ఎందుకు? బాబాయ్తో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే మాట్లాడడానికి వచ్చా. మీ బాబాయ్ మాట్లాడి చాలా రోజులైంది. ఆ విషయం నీకు ఇంకా తెలీదా? ఒరే, వీడి కళ్ళు తెరిచాడు రా. ఒరే మను, లేచుకొచ్చా. నీ పేరేంటి? ఆ పింకీ నిన్నే. నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నువ్వెవరు అంకుల్? ఈ అంకుల్ ఎవరు? అంకులా? అరే, పింకే నన్ను అంకుల్ అని పిలిస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతాను. గాడిదంటున్నావు, నువ్వు నన్ను అంకుల్ అంటావు ఏంట్రా? ఈ పాప ఎవరు? చాలా బాగుంది. అమ్మో, ఈ విషయం మమ్మీకి చెప్పాలి. అయ్యో పింకీ. అంకుల్, నువ్వు ఒకసారి నించోవా? ఎందుకు? నించో అంకుల్. అంకుల్, నువ్వు కూడా. అంకుల్, నన్ను ఎత్తుకోవా? ఒరే రాజు, వీడినంత ఎత్తుకోరా. తిక్క తిక్కగా ఉందా? వీడు నిన్నెత్తుకోమన్నాడు రా. నేను ఎత్తుకోవడం ఏంట్రా కర్మ. రే, నీ కర్మ ఇంకా చాలా ఉందిరా. ఇప్పుడు వీడి ఇంట్లో వాళ్ళకి వీడి తుత్తి భాష గురించి, వీడి మెమరీ లాస్ గురించి ఏం చెప్తావు?
అంకుల్ నన్ను ఎత్తుతో నాయన పాలు ఇంట్లో తిన్న పాప ఎవరైనా ఉందా అంకుల్? అబ్బా పాప కాదురా బాబు. బాబు ఏడి బాబు ఎత్తుతున్నాడు? ఎందుకు? నేను ఆదుతుంటా. ఇదిరా విషయం. ఈడు ఆడుకుంటాడంట. నీ అబ్బా మాతో ఆడుకున్నది చాలదా? ఈ అంకుల్ తిట్టున్నాడు. తిట్టగా తిప్పుతాంరా. ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? మనో ఏమైంది బాబు? అంకుల్ ఈ ఆంటీ ఎవరు? మమ్మీ బాబాయ్ చూస్తే భయం వేస్తుంది. అరే భయపడాల్సింది ఏం లేదమ్మా. ఆడు తొత్తి భాష మాట్లాడుతున్నాడు అంతే. మర్యాదగా మనోకేమైందో చెప్పకపోతే మీ ఇద్దరిని పోలీసులకు పట్టిస్తాను. ఎలాంటి వాడు అలా అయిపోయాడు తెలుసా? బాబాయ్ నన్ను గుర్తుపట్టలేదా? పాప చిన్న పాప. అదిగో వదినా చిన్న పాప అంటున్నాడు. అంటే మను రిలేషన్షిప్స్ అన్ని మర్చిపోయాడు. రేయ్ వాడికే మందు పెట్టారా? మందు పెట్టడాలు మందు తాగడాలు అలాంటివేవి జరగలేదు. వాడికి వాడే పిడమర్తిలోని పింజారి బాబా దగ్గరికి వెళ్ళాడు. వ్రతం చేస్తున్నాడు. వదినా ఇది 2వ స్టేజ్. ఆంటీ నేను ఈ పాపతో ఆదుతుంటా. నన్ను ఆంటీ అంటాడేంటి వెధవగాల? ఈ లెక్క నా తెగనేమంటాడో. జారి తుళ్ళింతవుతుందే ఓ